వజ్రాల మూట. ఏరండి, ఈ లోకంలో దొరికే వజ్రాలు వైడూర్యాల కంటే దేవుని మాట అమూల్యమైనది. మూల్యము దీనికి లేదు అండి. మన దగ్గర ఉన్న కోట్ల ఆస్తి ఇచ్చినప్పటికి కూడా ఇందులో ఒక్క మాట కూడా కొనుక్కోలేము మనం. అర్థమవుతుందా మీకు? ఏంటంట, మన దగ్గర ఉన్న కోట్ల ఆస్తి ఇచ్చినా సరే ఈ యొక్క బైబిల్లో ఒక్క మాట కూడా మనం కొనుక్కోలేము. ఎందుకు? ఇది అమూల్యమైనది. ఏంటండి? అమూల్యమైనది. చెప్పాలి ఏంటంటే ఇది అమూల్యమైనది. దేవుని యొక్క మాట. దేవుని మాట అంత విలువ. ఆయన మాట మన నోటున ఉండాలి. ఉదయం లేచిన వెంటనే ఏవేవో మాటలు ఉంటుంటాయి అండి. ఉదయం లేచిన వెంటనే ఏవేవో మాటలు, ఏది ఈ లోక మాటలు, లేకపోతే ఏవో ఒకవేళ ఎవరితోనైనా గొడవ, లేకపోతే ఏదైనా విషయాలు, చెడు మాటలు, లేకపోతే దేవునికి ఇష్టం లేని మాటలు ఉంటాయి. అలాగొద్దట. వేకునే చూడండి, నువ్వు లేవక ముందే ప్రకృతి ఏం చేస్తుందండి? ప్రకృతి దేవుణ్ణి స్తుతిస్తుంది. ఈ లోకము ఈ దేవుడి చేత చేయబడిన సృష్టి అంతా దేవుని స్తుతిస్తుంటే, దేవుని యొక్క హస్తాల్లో చేయబడిన మానవుడు మనం ఏం చేస్తున్నాం? తన్నిబడి పడుకుంటున్నాం 7 గంటల వరకు. అందుకనే సూర్యోదయం అవ్వక ముందే మనం ఏం చేయాలంటే, మనం లేచి మంచం మీద నుంచి దిగి మనం మోకరించి ప్రార్థన చేయాలి. ఏంటే దావీదు, ఎందుకు దేవుడు దావీదుని అంతగా దీవించడం గల కారణం ఏంటి చెప్పనా? రోజుకి 3 సార్లు ప్రార్థించేవాడట, 7 సార్లు స్తుతించేవాడట. ఎలాగండి? దావీదేమి ఒక ఇంటికో లేకపోతే ఒక ఊరికో రాజు కాదు. ఆయన ఎవరికంటే దేశాలకి రాజు. చెప్పాలి, ఇంటికి దేశాలకి రాజు. 12 గోత్రాలకు కర్తగా దేవుడు దావీదు నియమించాడు. అలాంటి దావీదుట ఏదో గొర్రెలు కాచుకుంటున్నప్పుడు చేసిన పని కాదు ఇది. దావీదు రాజుగా అయిన తరువాత ముమ్మారు ప్రార్థించేవాడు, 7 సార్లు దేవుడిని స్తుతించేవాడు. ఒక పన 2 పన. అందుకని దావీదును దేవుడు ఎంతో ఇష్టముగా కోరుకున్న వ్యక్తి. అలాంటిది దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. తన రక్తాన్నే, ఇంకా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రాలేదు, అప్పటికే ఆయన ఇష్టమైతే, జాగ్రత్తగా వినండి, తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి తన యొక్క రక్తానంతా మన కొరకు దారపోసి ఈరోజు నిన్ను ఆయన కొనుక్కున్నాడు కదా. మరి నీవు ఎంత ఇష్టం అని చెప్పాలి. నీవు ఎంత ఆయనకి మూల్యము, నువ్వు ఎంత దేవుడికి ఇష్టమో తెలుసా? ఆయన రక్తమే నీకు ఇచ్చేసాడు. ఈరోజు నీవు ఇచ్చినది ఆయన తీసుకోవడానికి కాదు వచ్చింది. నీవు ఇచ్చినది ఆయన పొందుకోవడానికి కాదు, ఆయన ఇచ్చింది నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏంటంట, ఆయన ఇచ్చింది మనం పొందుకోవాలి. ఆయన ఏమి ఇచ్చాడు మనకి? చూడండి, మనం ఇంకను పాపులమై ఉండగానే, ఏమంటున్నారు? మనం ఇంకను పాపులమై ఉండగానే యేసు క్రీస్తు ప్రభువారు ఏమయ్యారని మన కొరకు మరణించాడు. ఆయన ఆ పాపములన్నీ తన పైన వేసుకొని నీవిచ్చింది తీసుకుంటే అది ఆయన కూడా అందరిలో ఒకడైపోతాడు. ఏంటి అర్థమైంది? ఏంటంటే, మనం ఇచ్చినది ఏదో ధనమో లేకపోతే ఫలమో లేకపోతే ఏదైనా ఇచ్చిన ఆయన తీసుకున్నాడు అనుకోండి, ఆయన కూడా ఈ భూలోకంలో ఉన్న దేవుళ్ళలో ఒక దేవుడు అయిపోతాడు. కానీ ఆయన మనమిచ్చింది తీసుకోవడానికి రాలేదు. ఏంటి? ఆయన మనమిచ్చింది. అందుకనే ఆ పొలంలో ఏం చేస్తున్నారంటండి, ఆ యొక్క కాపర్లు ఏం చేస్తున్నారు? ఆ యొక్క గొర్రెలు కాచుకుంటున్నప్పుడు దేవదూత ఏం చెప్పింది? మీ దగ్గర ఉన్న గొర్రెలు నాకు ఇవ్వండి అనలేదు. ఏమన్నదా ఆ దేవదూత? ఏమన్నది? ఇదిగో దావీదు పట్టణం మందు ఎవరు పుట్టారటండి? ఎవరు పుట్టారు? లోక రక్షకుడు, లోకాన్ని పాపము నుండి రక్షించే రక్షకుడు పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని క్రీస్తు వారి యొక్క జననాన్ని, మరణాన్ని, పునరుద్ధానాన్ని ఒప్పుకోలేనుడు ఆడు క్రైస్తవుడే కాదు. అర్థమవుతుందా? ఏంటి, ఈ మధ్య కొంతమంది బ్యాచ్లు రెడీ అయ్యారు, పనికిమాల బ్యాచ్లు. ఏంటట, యేసుక్రీస్తు జననము లేదు, ఏంటి, యేసుక్రీస్తు అసలు మరణించే లేదు, అసలు యేసుక్రీస్తు తిరిగి లేవే లేదని కొంతమంది బ్యాచ్. మాది షాప్ కదా, క్యాటరింగ్ కదా, మాది అనేక మంది తగులుతుంటారు మాకు ఇలాంటి వాళ్ళు. ఎవరైతే క్రీస్తు వారి యొక్క జననాన్ని కానీ, మరణాన్ని కానీ, పునరుద్ధానాన్ని కానీ తిరిగి రాబోతున్నాడని నమ్మకపోతే ఆడు దరిద్రుడు. ఎవరన్నాడు? ఆడు దరిద్రుడు దేవుని దృష్టిలో. క్రీస్తు జననం లేకపోతే నీకు రక్షణ లేదు. క్రీస్తు మరణం నువ్వు ఒప్పుకోకపోతే, ఇదిగో ఆ మరణాన్ని ప్రచురం చేయ అర్హత నీకు లేదు. ఆయన పునరుద్ధానాన్ని ఒప్పుకోకపోతే నీకు జీవమే లేదు, అంటే పరలోకమే లేదు. ఆ 3 ఒప్పుకోకపోతే నీకు దేవుని రాకడ ఎందుకు? దేవుని రాకడ ఏ విధంగా ఎత్తబడతాం? చెప్పండి. క్రీస్తు యొక్క జననం. చెప్పాలి గట్టిగా. ఏంటట? క్రీస్తు యొక్క జననము, మరణము, పునరుద్ధానము.
ఈ మూడు మన జీవితంలో జరగాలి. ఈ మూడు జరగకుండా నీవు క్రైస్తవుడిగా అనిపించుకోవు. కనుక మనము దేవుని యొక్క దృష్టిలో ఈ మూడు కలిగి మనం ముందుకు వెళ్ళాలి. మనందరూ కూడా బైబిల్ గ్రంథం తెరుద్దాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుందాం. చదవగలిగిన వారు దయచేసి చదవవలసిందిగా దేవుని పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యంలో ఆయన జరిగిస్తున్నాడు. సమయం మించిపోతుంది, సమయం అయిపోతుంది. మహా అయితే పావుగంట ఉంది అంతే. మనకి ఈ పావుగంటలో ఈ వాక్యం చెప్పాలి అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. 23వ అధ్యాయం 21వ వచనం, ద్వితీయోపదేశకాండం 165వ పేజీ నంబరు. చదవగలిగే ఎవరైనా చదివి సాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. కనుక దేవుని మాట అందరూ వినాలి. ఈ మాట అందరూ కూడా చెవిని పెట్టుకోవాలి. చదువుదాం. ఏంటండి అందరూ కూడా దేవుని మాట. ఎంతమంది నిద్రపోతున్నారు? నిద్రపోతున్నారు చేయబోకి ఎత్తారు, అంతే కదా. నిద్రపోకూడదు. దేవుని ఎలా ఉండాలి? చాలా సంతోషంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది లోకం అంతా ఎంతో సంతోషిస్తుంది. ఎలాగా? యేసుక్రీస్తు వారు పుట్టారు, బెత్లెహేంలో పుట్టారు. ఆయన పుట్టి ఆల్రెడీ 2024 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంకా బాల యేసుగా చూడొద్దు. ఆయన ఎలాగొస్తున్నాడు తెలుసా? ఉగ్రుడై రాబోతున్నాడు. ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఈ క్రిస్మస్ కన్నా ఆయన రాబోతున్నాడనే క్రిస్మస్ మనం చేసుకోవాలి. ఏంటి? పుట్టాడనే సంతోషం కాదట, ఆయన తిరిగి రాబోతున్నాడన్న సంతోషం మనలో కలగాలి. హల్లెలూయా చెప్తా అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్న ఈ యొక్క లేఖనం నుండి ఒక మాట మొక్కుబడి చెప్పాలి. ఈ మాట ఏమిటంటే అందరూ చెప్పాలి. అమ్మ మీరు ఆ పాపల్లో ఆడుకుంటే అవ్వదు మరి ఇక్కడ, లేదా మీ నడుము గడేసుకోండి. ఇట మొక్కుబడి చెప్పాలి. ఏమిటట అసలు ఈ మొక్కుబడి ఏమిటి? ఈ మొక్కుబళ్ళు అనగా ఏమిటి? బైబిల్లో ఈ మాటను పట్టుకొని నేటి తరము సేవకులే కానీ దైవజనులే కానీ సంఘాలని ఏ విధముగా వాడుకుంటున్నారు అంటే దీనిని ఒక డబ్బుకు ఆపాదించేశారు. ఏంటట? ఈ మొక్కుబడి అనేది ఒక డబ్బుకు ఆపాదించేశారు. నీ మొక్కుబళ్ళు నీవు దేవునికి చేసుకున్న తరువాత నీవు అది తీర్చాలి, లేకపోతే అది నీకు ఊరైపోద్ది. అంటే నీవు ఒక దేవునికి ఒక డబ్బులో 10,000 ఇస్తారని అనుకున్నావు అనుకో, అది ఇచ్చేయాలి, లేకపోతే అది నీకు ఊరి. కానీ ఇక్కడ అది చెప్పటం లేదు. జాగ్రత్తగా వినాలి. ధనము కొరకు డబ్బు కొరకు కాదు ఈ మాట. లేకపోతే నీ దగ్గర ఉన్న ధనము మొక్కున్నావు అని ఈరోజు సేవకులు అలా చేస్తున్నారండి చాలామంది. నోవా గారు ఎలా చేస్తున్నారంటే ఈ మొక్కుబళ్ళు, ఇగో నీవు మొక్కున్న మొక్కుబళ్ళు చెల్లించాలి, లేకపోతే అది నీకు పాపం అయిపోద్ది, అది నీకు ఉరి అయిపోద్దని బెదిరిస్తూ సంఘాల దగ్గర నుంచి ఏం చేస్తున్నారు? లాక్కుంటున్నారు. డబ్బు కొరకు కాదు దేవుడు చెప్తున్న మాట. ఏంటి? డబ్బు కొరకు అసలు దేవుడు చెప్తాడా? ఏంటి అప్పారా గారు? అసలు డబ్బు ఎందుకు దేవుడికి? లోకమే ఆయనది, ఇంకా డబ్బు ఎందుకు? ఆయన ఎన్నడూ కూడా ధనం కొరకు దీని కొరకు మాట చెప్పలేదు. కాకపోతే నేటి సేవకులు ఏం చేస్తున్నారు చెప్పాలి. అందరూ కాదురండి, కొందరు ఉన్నారు కేవలం పొట్టగూడు కోసం వచ్చిన వారి కొరకు దేవుడు ఎప్పుడు అన్నాడు ఏంటో తెలుసు? ఇదిగో మిమ్మల్ని నేను ఆశ్రయించుకుంటున్నా, మీరు పోండి అంటున్నాడు ఆయన. అంతే. వారు ఏం చెప్తున్నారంటే ధనం కొరకే మీరు మొక్కుకున్న మొక్కుబడులు చెల్లించాలి, లేకపోతే అది నీకు ఉరి అయిపోద్ది. నువ్వు తీసుకున్న ఆ తీర్మానం అది చెల్లించాలి, జరిగించాలి, లేకపోతే నీకు ఉరి అయిపోద్ది. ఇదిగో ఈ సంవత్సరంలో మొదట మొక్కుకున్నావేమో, ప్రభువా నీకు ప్రతి నెల 10,000 కానుక ఇస్తానని, నువ్వు చెల్లించడం లేదు కాబట్టి అది నీకు ఏమవుతుంది? ఉరి. కానీ దేవుడు చెప్తున్న మాట ధనము కొరకు కాదు. ఏంటి? అసలు మొక్కుబడి అనేది దేవుడో తెలుసా? ఈ తీర్మానం అనేది ఏంటో తెలుసా? నీవు ఆత్మీయంగా ఎదగడానికే. ఏంటి? నీవు ఆత్మీయంగా ఆ పాపం తీసుకుని వెనకాల కూర్చో, డిస్టర్బ్ అవుతున్నారు, ఆ పని చేయి నువ్వు. ఏంటంటే ఈ మొక్కుబడి దేని కొరకు అటండి? నీ శరీరం కొరకు కాదు, లేకపోతే శరీర కోరికల కొరకు కాదు. దేని కొరకండి నీ మొక్కుబడి? నీ ఆత్మీయ జీవితం కొరకే. చెప్పండి ఈ మాట. ఈ మొక్కుబడి చెప్పండి, మీరు నాతో కలిసి చెప్పండి. ఈ మొక్కుబడి నా ఆత్మీయ జీవితము కొరకే. జాగ్రత్తగా వినాలి. ఈ యొక్క శరీరముగా చాలా మంది ఈరోజు మొక్కుకుంటున్నారు. శరీరానుసారులుగా చాలా మంది ఏం చేస్తున్నారు? కష్టము కలిగినప్పుడు ఏంటట? కష్టం కలిగినప్పుడు మన ఇంటిలో ఏంటి కష్టం లేక ఎవరున్నారు? అందరూ కష్టంతో ఉన్నాం.
ఏదైనా నీ యొక్క జీవితంలో ఒక వ్యాధి కలిగినప్పుడు, ప్రభువా ఈ వ్యాధి తగ్గించు, ఇదిగో నేను నీకు ఒక 10,000 ఇచ్చుకుంటాను. తప్పు తప్పు తప్పు. దేవునితో బిజినెస్ చేసుకుంటామండి. నాగమణి గారు చెప్పాలి. దేవునితో ఇదిగో నేను ఒక 10,000 ఇస్తున్నాను, నువ్వు నాకు ఆరోగ్యమే. నువ్వు అడగకుండానే దేవుడు నీకు అది దయచేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు అడగవసరం లేదు. నీకు మంచి ఆరోగ్యం కావాలని అడగాల, దేవుడే నీకు దయచేస్తాడు. చూడండి, యేసుక్రీస్తు యొద్దకు కష్టాలు పోవాలని, మంచి ఉద్యోగం ఇవ్వాలని, లేకపోతే ఒక మంచి పెళ్ళి అవ్వాలని, లేకపోతే మన యొక్క జీవితంలో మంచిగా బ్రతకాలని యేసుక్రీస్తు దగ్గరికి రాకూడదు. మరి ఎందుకు రావాలి? లేఖనం సెలవిస్తున్న మాట, నీ పాపము విడిచిపెట్టడానికే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు దగ్గరికి ఎందుకు రావాలి? శరీర సుఖాలు కొరకు కాదు. పాడైపోయి ఆత్మ, ఇదిగో పాపముతో నిండిపోయి ఆత్మ. ఏంటి? ఆత్మ అనేది దేవుడు మనకే పెట్టాడు. జంతువులకు పెట్టలే, పశువులకి, లోకంలో తిరుగుతున్న ఈ యొక్క గొడ్లకి, ఈ యొక్క ఎద్దులకి పెట్టలే దేవుడు. నీకు నాకు పెట్టాడు. ఈ యొక్క దేహము, ప్రాణం ఇక్కడ ఉండిపోతే ఏమవుతుందండి? ఈ ఆత్మ తిరిగి అడగలుగుతుంది, దేవుని యొద్దకు వెళ్తుంది. ఈ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే యేసయ్య మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతే తప్ప ఇదిగో నాకు జబ్బు పోవాలి ప్రభువా, నీకు ఇంత కానుక ఇచ్చుకుంటాను, ఈ వ్యాపారాలు వద్దు. ప్రభువా నా ఆత్మీయ స్థితిని బలపరచు, ఇదిగో నేను ఇది మొక్కుకుంటున్నాను, ప్రతిరోజు నీతో నేను గడుపుతానయ్యా. ఏంటి తీర్మానం ఏం చేస్తారు? ఈ సంవత్సరాంతంలో చెప్పాలి. ఈ సంవత్సరాంతంలో ఏం చేస్తారు? జనవరి 1 రాకముందు 31 అందరూ ఏం తీర్మానం చేసుకుంటారు? ప్రభువా ఇదిగో ఈ దినం, ఈ సంవత్సరం అంతా కూడా నేను ఎప్పుడు కూడా ప్రార్థన మానను, వేకులు లేచినప్పుడు ప్రార్థన చేస్తాను, ఇగో వేకులు లేచినప్పుడు నేను స్తుతిస్తాను, బైబిల్ చదువుకుంటాను. మనం అదే చెయ్యం. అంటే మొక్కుకున్న మొక్కుని మనం ఏం చేస్తాం? విడిచిపెడుతున్నాం. జాగ్రత్త. అయితే నీవు మొక్కుకున్న దాన్ని బట్టి ఒకవేళ చెల్లించకపోతే మా జాగ్రత్త వినాలి. అప్పులోడి దగ్గర నువ్వు అప్పులోడి దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు సమయానికి ఇవ్వకపోతే ఏం చేస్తాడు? చెప్పాలి. ఏం చేస్తాడు? ఇంటి మీదకి వస్తాడు. ఈ ఇంటి మీదకి వచ్చి పరువు తీసి పారేస్తారు. అది ఈ లోకం పని. మరి దేవుడైతే ఏం చేస్తాడో తెలుసా? అది నీకు పాపంగా ఇస్తాడంట. ఏం చేస్తాడండి? నీవు మొక్కుకున్న దానిని తిరిగి చెల్లించకపోతే, ఏం మొక్కుకున్నారు? ప్రభువా నీకు ఇన్ని వేల కానుక ఇస్తానని అదంటం లేదు దేవుడు. డబ్బు కొరకు చెప్పడం లేదు. అసలు డబ్బు అనేది దేవుని దగ్గర చిన్న విషయం, అసలు అది ఎందుకు పనికిరాంది. మరి ఏమిటి? నీ ఆత్మీయ జీవితం. నీ ఆత్మీయ జీవితం ఏ విధముగా ఉన్నది? నీ ఆత్మీయ జీవితం, ప్రభువా నీతో నేను సహవాసం చేస్తున్నాను అయ్యా, నీతో నేను ఏ విధంగా ఉన్నాను? దావీదు ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? మన ఇందరూ చదువుకున్న కీర్తన భాగంలో ఒక మాట ఉంటుంది. ఏమిటో తెలుసా? ఇదిగో నన్ను పరిశీలించు. ఏమంటున్నాడు ఆయన? నన్ను పరిశీలించు, నన్ను పరిశీలించు అని ఆయన మొక్కుకుంటున్నాడు దేవుడిని. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? నీవు మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లించకపోతే అది నీకు ఉరవుతుందట. ప్రసంగిలో మాట అంటాడు, నీవు మొక్కకుండా మొక్కుని కానీ చెల్లించకపోతే, అనగా నువ్వు ఏ తీర్మానం చేసుకుంటున్నావో దేవుని అది జరిగించకపోతే. కొంతమంది ఏం తీర్మానం చేసుకుంటారు? నేను మందిరానికి సమయానికి వస్తున్నావా? ఏంటి? నేను మందిరానికి వచ్చి నేను ఇగో పరిచర్య చేస్తున్నామా? లేదా ఇదిగో నేను ఒక 10 మందికి సువార్త నేను ప్రకటిస్తున్నామా? ఇదే మొక్కుబళ్ళు అంటే, ఇదే తీర్మానాలు అంటే. అవి చెయ్యకపోవడం వల్ల ఏమవుతుంది మనకది? పాపం అవుతుంది. నేను ఏ పాపం చేయలేదండి అన్నందుకు వీలు లేదు. ఇదిగో దేవుడు చూపుతాడు ఏంటి? నీవు మొక్కుకున్న తీర్మానం నీవు చెల్లించటం లేదు గనుక అది నీకు ఉరి అవుతుంది, అది నీకు పాపం అవుతుంది. దేవుడు ఏదోలా తీసుకుంటాడట. అక్కడ ఏం చెప్తున్నారు? అక్కడ చదువుకున్న మాటలో దేవుడు ఏదోలాగా దాన్ని తీసుకుంటాడంట. నువ్వు మొక్కుకున్న మొక్కును, కానీ అది పాపముగా ఎంచుతాడట. జాగ్రత్తగా వినండి. మొక్కుకునుట కంటే మొక్కుకోకుండా ఉండడం మేలు అని లేఖనం సెలవిస్తుంది. ఓ పెద్ద మనకేదో కష్టం, ఏదైనా ఒకవేళ అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, ఇగో ప్రభువా నాకు ఈ రోగంని తప్పించు, నేను ఇంకెన్నడూ కూడా అబద్ధం ఆడను. ఏంటి అలా ఉండగలమా? అబద్ధం ఆడుతాం, అది మనకు ఉరి అయిపోతుందట. ఎందుకు ఈరోజు మన బ్రతుకుల్లోని సంతోషం లేదు, ఆనందం లేదు గల కారణం చెప్పనా? నీవు మొక్కుకున్న మొక్కుబడులు ఒకసారి మర్చిపోయావేమో. నువ్వు ఏం తీర్మానం చేసుకున్నావు? ప్రభువా ఇదిగో నేను నా సమస్యను తప్పించావు కాబట్టి ఇక్కడి నుంచి నేను నీకు
సాక్షిగా వాడబడతాను. ఇక నుంచి నేను నీకు జాగ్రత్తగా వినండి. ఈ మొక్కుకోవడం అంటే ఒక విధంగా ఏదో తెలుసా, నీ ప్రాణాన్ని పణంగా పెట్టడమే. అర్థమవుతుందా మీకు? ఏంటట, నీవు మొక్కుకున్న మొక్కు అదేమిటో తెలుసా, నీ ప్రాణాన్ని పణంగా పెట్టడమే. ఆస్తి కొరకు కాదు, అంతస్తు కొరకు కాదు, లేకపోతే నీ శరీర సుఖాల కొరకు కాదు ఈ మొక్కుబడులు, లేకపోతే తీర్మానాలు. దేని కొరకు తెలుసా? ప్రభువా, నా ఆత్మ. చెప్పండి ఏంటంటే, నా ఆత్మ. ఈ ఆత్మ ఏ విధంగా ఉన్నది? ఈ ఆత్మ ఏ విధంగా మనం బ్రతుకుతున్నాం? దేవునికి ఇష్టకరంగా ఉన్నదా లేదా? దాని కొరకు ఏం చేయాలి? ఈ తీర్మానం చేసుకో. ఇక నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను. ఎంతమంది చదువుతుంటారు బైబిల్? చెప్పాలి. ఎంతమంది మనం ఉదయం లేచి బైబిల్ చదువుతున్నాం? చెప్పాలి. దేవుని మాట ఎంతమంది మనం మాటను నెరవేరుస్తున్నాం? ఎవరో చేయటం లేదు. అందుకని ఈరోజు సమస్యలు వెంటాడుతున్నాయి మనల్ని. డబ్బు అడగటం లేదైనా, లేదా ఇదిగో నమ్మని వారు నాకు 10,000 ఇస్తా అన్నావు కదా, అది ఇవ్వా అని అడగటం లేదైనా. ఆ రోజు నువ్వు అన్నావు కదా, ఆ రోజు మందిరంలో మొక్కుకున్నావు కదా, ప్రభువా నన్ను ఈ సమస్యను తప్పించు, నేను 10 మంది సువార్త ప్రకటిస్తాను, నేను 10 మందికి నీ మాటను ప్రకటిస్తాను, ఇదిగో ఒక 10 మంది పేదోళ్ళకు భోజనం పెడతానయ్యా ప్రతి నెల అని మొక్కున్నావు కదా. అది నువ్వు చెయ్యకపోతే ఏమవుతుందో తెలుసా? అది నీకు ఉరి. చదువుదాం ఒకసారి, ప్రసంగి గ్రంథం ఇవ్వండి ఒకసారి అందరూ కూడా. ప్రసంగి గ్రంథం తీద్దాం, 5వ అధ్యాయం అందరూ కూడా తీద్దాం. అది మనకి ఏమవుతుంది అసలు దానివల్ల మనకి ఏమి ఉపయోగం అని అంటే ఆయన చెప్తున్న మాట, అది నీకు ఉరి. నువ్వు చెయ్యకపోతే అది నీకు ఏమవుతుందో తెలుసా? అది నీకు ఉరి. డబ్బులు అడగలేదు ఆయన, ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు ఆయన. అని అడుగుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీవు మొక్కుకున్న మొక్కుని నువ్వు చెల్లించకపోతే అది నీకు ఊరవుతుంది. ఎంత ఘోరమైన మాట కదా. ఒక్కసారి చూద్దాం 5వ అధ్యాయం. ఈ రోజుల్లో మనం ఏమనుకుంటున్నామంటే, అంతా బాగుంది కదా, అంతా బాగానే ఉంది, నాకేమైంది, నేను హ్యాపీగా సంతోషంగా ఉన్నాను కదా, నాకేం ఇబ్బంది కలిగింది అనుకుంటున్నావేమో. జాగ్రత్తగా వినండి. నీవు మొక్కుకున్న దానిని విడిచిపెట్టితే అది నీకు శ్రమ. 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొని ఉండుటయే మేలు. ఏమంటున్నారండి ఇక్కడ? నీవు మొక్కున్న దాన్ని చెల్లించు, ఆలస్యము చేయకు. ఏం మొక్కున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. గత జనవరిలో ఏం మొక్కున్నా? ప్రభువా నేను ప్రతిరోజు ప్రార్థిస్తానయ్యా, ప్రతిరోజు నేనేం చేస్తాను, ఇప్పుడు మానకుండా నీ మందిరాన్ని మానను, లేదా ఇదిగో అయ్యా నిన్ను సేవించట్లో నేను మానను, లేకపోతే ఇదిగో నా ఆత్మను నన్ను నేను ఆత్మను జీవింపజేసుకుని నేను మానను. ప్రార్థన, బైబిల్, అయ్యా సహవాసం, చెడు మాటలు అండి. కొంతమందికి ఉత్తుపునానికి చెడు మాటలు, ఏవైనా కోపం వస్తే వెంటనే చెడు మాటలు మాట్లాడటం, ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. చాలామంది ఏమంటారు, ఈ సీరియళ్లను ఎంత ఇబ్బంది పెడుతుందండి, ఇగో ఈ యొక్క సినిమాలు లేకపోతే ఈ లోక విషయాలను ఎంత ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి ప్రభువా అవన్నీ విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను, ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నాను, వాటికి నేను దూరంగా ఉంటాను. మరి చేసామా? అమ్మా రాసికండి, బుక్కులు నిండిపోతాయి, రాసికండి, నా వైపు చూడండి. ఏంటండి ఈ తీర్మానం చేసుకున్నాం గత జనవరిలో ఏమని? ప్రభువా ఈ సంవత్సరం అంతా నేను బైబిల్ పూర్తి చేస్తాను. చేసామా? ఒక్క పేజీ కూడా చదవలే అండి. ఇదిగో ఈ సంవత్సరంలో ఒక్క ఆత్మనైనా నేను దేవుని మందిరాన్ని తీసుకొచ్చామా? లేదా ఇదిగో ప్రభువా ఈ సంవత్సరంలో నేను ఎన్నడూ కూడా ఇగో అసలు ఈ యొక్క దినం నుండి మొదలుకొని ఎప్పుడు కూడా చెడు వాటి వైపు నేను చూడను. సీరియళ్ళు, సినిమాలు, లేకపోతే లోక విషయాలు, లోక ఆచారాలు, అన్యాచారాలు, ఇగో ఇది చేయడం ద్వారా నా ఇంటిలోకి ఏమొస్తుంది? పాపం వస్తుంది. ఇగో నా ఇంటిలోకి శోధన వస్తుంది, కాబట్టి ఇవి నేను చేయనయ్యా, నేను చేయకుండా ఉండడం ఒక సహాయం దయచే అన్నాం. కానీ సమయం రాగాలి ఏం చేసాం? అందులోకి దూరిపోయాం. చాలా జాగ్రత్తగా వినండి. ఒక తల్లి తన కుమారులు పుడితే, ప్రభువా నా కుమారుడు కానీ పుడితే నేను నీ సేవకి ఇస్తాను. జాగ్రత్తగా వినండి. నేను నీ సేవకి ఇస్తాను ప్రభువా అని ఆ తల్లి తీర్మానం చేసుకుంది. అయితే మొక్కుకున్న విధముగానే దేవుడు గర్భఫలం ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి. గర్భఫలం లేని ఆ తల్లికి అయితే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 11 మంది కుమారులు దేవుడు ఇచ్చాడు. జాగ్రత్తగా వినాలి, చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం.
ఎంతమందిని మొక్కుందా అమ్మ? ఒకరిని. కానీ దేవుడు ఇచ్చింది ఎంతమంది? 11 మంది. ఈమెకు అర్థం కాలేదు, ఎందుకు ప్రభు 11 మంది ఇచ్చాయితే ఏదో ఒకటి, ఏదైనా సరే నీకు స్తోత్రం. ఆ యొక్క మొదటి కుమారుణ్ణి ఒక మిషనరీగా ఒక భయంకరమైన ప్రాంతానికి పంపించింది. అక్కడ నరమాంస భక్షకులు అనగా నరుల్ని తినేసేవారు, మనుషులను తినేసేవారు ప్రజలు ఉంటారు. వారికి సువార్త ప్రకటించాలని ఒకనాడు సేవకుడు అక్కడ మందిరంలో ప్రకటన చేస్తున్నాడు. ఎవరు వెళ్తారు ఆ ప్రాంతానికి? ఇదిగో సువార్త ప్రకటించాలి వారికి, వారు ఇదిగో పాపములు ఉన్నారు, వారు ఇంకా యేసుక్రీస్తు అంటే తెలియదు, కాబట్టి వారికి ప్రకటించడానికి ఎవరు వెళ్తారు? ఎవ్వరు చెయ్యెత్తలే. ఈ తల్లి చెయ్యెత్తి, అయ్యా ఇగో నా కుమారుని నేను పంపిస్తాను, జాగ్రత్తగా వినండి, పంపిస్తాను అన్నప్పుడు ఆ కుమారుని తీసుకొని ఆ యొక్క సేవకులు ఒక హెలికాప్టర్లో ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు. నేరుగా వెళ్ళడానికి వీలు లేదు, వెళ్తే చంపేస్తారు. అయితే ఈ కుమారుణ్ణి ఆ యొక్క ప్రాంతంలో దించి వీరు తిరిగి రావాలి. అయితే దించగానే ఆ కుమారుణ్ణి చంపేసి తినేశారు. మళ్ళీ భయపడి వెనక్కి వచ్చారు అందరూ. మరలా ప్రకటన చేశారు సంవత్సరం, ఒక నెల తర్వాత. ఎవరు వెళ్తారు ఆ ప్రాంతానికి? ఏంటి చచ్చిపోయారు, మళ్ళీ అడిగితే ఎవరిని వెళ్తారా? అయినప్పటికీ ఆ తల్లి చెయ్యెత్తి నా కుమారుని పంపిస్తాను, నాకు మరో కుమారుడు ఉన్నారట. అలాగా 10 మంది చచ్చిపోయారట. ఎవరండి? కడుపును పుట్టిన కుమారులు. ఎక్కడికి? సువార్త పని నిమిత్తం పంపించినందుకు ఆ 10 మంది మరణించారట. ఆఖరిగా మరలా సేవకుడు అడుగుతున్నాడట, అమ్మా ఎవరైనా ఉన్నారా అంటే, ఏంటి ఎవరు వెళ్తారు చెప్పండి? కుమారులు చచ్చిపోతున్నారు, కళ్ళ దిచ్చే చచ్చిపోతున్నా సరే ఎవరైనా పంపిస్తారా అంటే, అయ్యా నాకు కుమారుడు ఉన్నారయ్యా, ఆఖరిగా ఒక కుమారుడు ఉన్నాడు అని చెప్పి ఆ కుమారుడు కూడా పంపించారట. ఆ కుమారుడు కూడా మరణించాడు. జాగ్రత్తగా వినండి. కుమారుడు కూడా వెళ్ళాడు. ఆ వెళ్ళిన తరువాత వార్త వచ్చింది, కుమారుడు కూడా చనిపోయాడమ్మా. తర్వాత సేవకుడు మరలా ప్రకటిస్తున్నాడట. ఎలా ఉంటుందండి చర్చిలో? ఇంతమంది మరణిస్తే ఈ పిచ్చోడికి, ఈ సేవకుడికి ఏం పిచ్చే, ఈ పాస్టర్కి ఏమైనా ఇంతమందిని చంపేస్తాడా తీసుకెళ్ళి అని చెప్పి అనేక విధాలు మాడుతుంటే ఆ తల్లి అప్పటిదాకా ఆడలేదంట, ఏడవడం ప్రారంభించిందట. అందరి మధ్యలోకి వచ్చి ఏడుస్తుందంట. అందరూ అనుకుంటున్నారట, నిజమే కదా, 11 మంది కడుపును పుట్టిన వాళ్ళు చచ్చిపోతే ఎవరికి ఏడుపు రాదు అన్నప్పుడు, ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా నాకు ఇంకో కుమారుని పంపించడానికి ఇంకో కుమారుడు లేడు అని ఏడుస్తుందట. చూడండి, జాగ్రత్త వినండి. ఆ తీర్మానం ఎలాగుందట ఆమెది? 11 మంది మరణించారు, మరలా ఏడుస్తుంది ఇంకో కుమారుడు ఉంటే ఆ పరిచర్యకు పంపిద్దామని. జాగ్రత్త వినండి. నేటికి ఆ ప్రాంతంలో ఒక్క నరమాంస భక్షుడు కూడా లేడు. హల్లెలూయా. ఆఫ్రికా ప్రాంతంలో, భయంకరమైన ప్రాంతంలో ఈరోజు సేవకులు ఆ దేశం నుండి బయలుదేరారండి. అనేక దేశాలకు వెళ్ళి, అనేక ప్రాంతాలకు వెళ్ళి ఈరోజు యేసయ్యను ప్రకటిస్తున్నారు. ఆమె తీర్మానం వల్ల ఈరోజు అనేకులు రక్షించబడ్డారు. మరి మన తీర్మానం? ఒక చిన్న కష్టం కలగాలి, చిన్న ఇబ్బంది కలగాలి, ఏం చేస్తాం? దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. లేదా ఏదైనా ఒకవేళ మన జీవితంలో అనుకోని సంఘటన జరిగితే దేవుని విడిచిపెట్టక ఎంతో సిద్ధపడతాం కదా. అలాంటి తన 11 కుమారులను కూడా ఏం చేసింది ఆమె? దేవుని పరిచర్య ఇచ్చింది. ఈరోజు మన తీర్మానాలు ఎలాగున్నాయి చెప్పాలి? మన తీర్మానాలు ఎలాగున్నాయి? గాలి వాన తీర్మానాలు ఏంటంటే, గాలి వాన ఎలాగుంటుంది? గాలి వాన ఎంతసేపు ఉంటుంది? ఒక నిమిషమో, ఒక అరగంట, గంట తర్వాత అలాగే గట్టెక్కినంత వరకు కూడా ఏంటంటే బావు 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 గట్టెక్కిన తర్వాత ఎవడరా నువ్వు అంటారు, అంతేనా? ఏరు దాడిన తగలత తెప్ప తగలెట్టే రకాలు మనం. కష్టం వచ్చినప్పుడు ఏసయ్యా అని పెద్ద కేకేస్తాం. కష్టము తీరిపోయింది అది ఎల్లయ్యా మాకు తెలియదు. ఈరోజు 99% అలాగే ఉంటున్నామండి. అందుకనే ఏ ఒక మన జీవితం బాగోలేదు. ఎందుకు ఈరోజు ఎలా విధంగా బ్రతుకుతున్నాం? కారణం నీవు మొక్కుకున్న మొక్కు. అది నీకు ఏమవుతుందంట? చదవండి ఒకసారి, అదే యొక్క ద్వితీయోపదేశ కాండం చదవండి. అది ఏమవుతుందో తెలుసా నీకు? అది నీకు ఏమవుతుందో ఒకసారి చదవండి. 23వ అధ్యాయం 22వ వచనం. నీవు మొక్కుకుని ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. మొక్కుకోకపోతేనే మంచిది, కానీ మొక్కుకుంటే ఏమవుద్ది? 21 చదవండి ఒకసారి. 21 చదవండి ఒకసారి. మొక్కుకొనిన తరువాత మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడిని యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. అర్థమవుతుందా మీకు? నీవు మొక్కుకున్న మొక్కుబడులు కానీ చెల్లించకపోతే అది దేవుడికి తెలిసి ఎలా తీసుకోవాలో, ఏంటే దేవుడికి తెలిసి ఎలా తీసుకోవాలో, కానీ అది పాపమే అవుతుందట.
మొక్కున్న దాన్ని దేవుడు ఇచ్చి నువ్వు చెల్లించుకుంటే అది నీకు మంచి మేలు. హల్లెలూయా, హల్లెలూయా. మొక్కుకున్న దాన్ని కానీ నువ్వు చెల్లించకపోతే అది నీకు పాపమవుతుంది. ఏమవుతుందండి? అందుకే ఎందుకు ప్రభువా నేను ఎంతయో నేను నీకు కానుకిస్తున్నాను, లేదా ఇగో నేను ఇంత చేస్తున్నాను అంత చేస్తున్నాను సరే ఆయన అంటాడు, ఆయన ఇవేమీ నాకొద్దు. నీవు నీ కష్టకాలంలో ఒక తీర్మానం చేసుకున్నావు. నీకు ఒంట్లో జబ్బు ఉన్నప్పుడు, ఒంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, ఇంటిలో గోల ఉన్నప్పుడు, ఇంటిలో అయ్యా నాకు ఇదిగో ఏటి సమాధానం లేదన్నప్పుడు ఒక తీర్మానం చేసుకుని ఏమని, ప్రభువా ఇదిగో ఇక నుండి నేను పాపం వైపు కానీ, లోకము వైపు కానీ, లోక ఆశల వైపు కానీ, లేదా ఇదిగో ఇదిగో ఏదైనా నాకు సంతోషము కలిగిస్తుందా లోక ఆశల వైపు అంటే అది నేను చూడను, అది నేను చెయ్యను. ఇగో నా బంధువులు వచ్చారు నన్ను రమ్మంటున్నారు అన్నప్పుడు మనం ఏం చేయాలి? అమ్మా నేను వాటన్నిటికీ దూరంగా ఉన్నాను, ఆ లోక విషయాలన్నింటికి దూరంగా ఉన్నాను, నేను రాకూడదు. నేను నా దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను. అది నీకు ఎంత ఘనత ఇచ్చినా సరే అమ్మా ఏటట, అది నీకు ఎంత ఘనత ఇచ్చినా సరే. ఎందుకు మా నాన్న మా యొక్క కుటుంబ జీవితంలో ఒక ఆదివారం చాలు, వారమంతా చేయవలసిన వ్యాపారం ఆదివారం చేస్తే చాలు. కానీ మా యొక్క మొక్కి ఏమిటో తెలుసా? దేవుని దగ్గర తీర్మానం, ఆదివారం మేమంతా క్లోజ్. అక్కడ బిజినెస్సే కానీ, క్యాటరింగ్లే కానీ, మనుషులు కనబడరు అక్కడ ఎవరు. అది మా తీర్మానం. దేవుడు ఆ తీర్మానం బట్టి మమ్మల్ని దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానం చేసుకో దేవుడు ఏమని, ఇదిగో ప్రభువా నేను నీకు 10,000 ఇస్తున్నాను, ఇదిగో ప్రతి నెల ఇస్తాను అవొద్దు, లేదా 1,000 రూపాయలు కానుక ఇస్తాను అవొద్దు. డబ్బులు అడగటం లేదు దేవుడు, నీకు కానుక అడగటం లేదు, దశంభాగాలు అడగటం లేదు. దేవుడు ఏమడుగుతాడు తెలుసా? నీ హృదయం నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కావాల్సింది ఏమిటండి? విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అర్పణ. ఈరోజు నీ కోడ్లు వద్దు, నీ మేకలు వద్దు, నీ ఎద్దులు వద్దు, నీ ఇల్లు వద్దు, నీ ఐశ్వర్యం వద్దు, నీ డబ్బు వద్దు. ఆయనకి కావాల్సింది ఎవరో తెలుసా? నీవు. ఎవరు కావాలి? నేను. చెప్పండి ఎవరు కావాలి? చెప్పాలి. నేను నా యేసయ్యకు కావాలి. ఈ తీర్మానం, ఇగో ప్రభువా ఈ దేహము నీది సజీవ యాగముగా నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఈ తీర్మానం మనలో ఉందా? తీర్మానం ఉంది. ఏం తీర్మానం? ఇగో ప్రభువా నా పిల్లకి పెళ్ళి అయిపోతే ఇగో నేను చర్చికి వచ్చేస్తాను. ఏంటి నువ్వు చర్చి రావడానికి పిల్లకి పెళ్ళి అయిపోవాలి, లేకపోతే దేవుడు మరి ఏమో బాధపడతాడు. మరి ఏంటి నీ పిల్లకి పెళ్ళి అవుతే చర్చికి వస్తావు, మరి నువ్వు రాకపోతే కోట్లు ఇక్కడ లాస్. మరి మనం కాకపోతే దేవుడికి బోల్డ్ ఆప్షన్లు ఉన్నాయి. ఏంటమ్మా ఏంటట? మనం కాకపోతే దేవుడికి బోల్డ్ మంది ఉన్నారు, కానీ మనకు దిక్కు దేవుడే, ఆయన తప్ప వేరే దిక్కు లేదు మనకి. చాలామంది జాగ్రత్తగా వినాలి. నేను లేకపోతే ఏదో అయిపోద్ది, నేను లేకపోతే పనులు జరగవు అంటే దేవుని పనిలో ఆ పనిలో తోటలోని నీవో పనివాడివే. నీవు లేకపోతే ఇంకోటి తీసుకొస్తాడు దేవుడు. నీవు లేకపోతే ఇంకోటి తీసుకొస్తాడు. అంతేగాని నేను లేకపోవడం వల్ల పని ఆగిపోద్ది అంటే నవ్వదు. జాగ్రత్త. నీవు పనివాడిగా దేవుని యొక్క తోటలో ఉండాలి అంటే నీవు మొక్కుకున్న తీర్మానం నువ్వు నిలబెట్టుకోవాలి. ఏరోప్లేన్ తెలుసు కదా? ఏరోప్లేన్ అమ్మా అందరికి తెలుసా? ఏరోప్లేన్ తెలుసా? ఏంటి ఏరోప్లేన్ అంటే? గాల్లో వెళ్తుంది కదా, విమానం. ఆ విమానమును కనిపెట్టిన రైట్ బ్రదర్స్ అని 2 అన్నదమ్ములు. వారు విమానం కనిపెట్టిన దాన్ని బట్టి ఆ యొక్క దేశం అనగా అమెరికా దేశం యొక్క అధ్యక్షుడు మీకు సన్మానం చేయాలి అని పలానా రోజున ఆ యొక్క సన్మానం జరుగుతుంది కనుక మీరు ఇద్దరు మీ కుటుంబంతో రండి అని ఒక ఉత్తరం పంపించాడు. మీరు కనిపెట్టిన విమానము మన దేశానికే కాదు ప్రపంచానికే చాలా గర్వించదగిన యొక్క విషయం కనుక మిమ్మల్ని సన్మానించాలని పలానా రోజున అని చెప్పి వారికి ఉత్తరం పంపిస్తే వారికి ఉత్తరం పంపించారంట తిరిగి. ఏమిటనంటే, అయ్యా మీరు మాకు సన్మానం చేయాలనుకుంటున్నారు, చాలా మేలే మంచిదే, కానీ మీరు సన్మానించాలనుకున్న రోజు మాత్రం మేము రాలేము. ఎందుకు అనగా అది ఆదివారము. అది ఆదివారము కాబట్టి నేను నా యొక్క సోదరుడు నా యొక్క కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉండాలి కాబట్టి మేము రాలేమయ్యా అని ఉత్తరం పంపిస్తే అక్కడ వారి దగ్గరలో ఉన్నవారు అందండి, రే మీకు పిలుస్తుంది ఎవడో నామమాత్రుడు కాదు, లేకపోతే ఇంటి పక్కోడు కాదు, ఇంటి ముందోడు కాదు, ఈ యొక్క అమెరికా దేశాన్ని పరిపాలిస్తున్న యొక్క అధ్యక్షుడు రమ్మంటుంటే ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే వాళ్ళు అంటున్నారు, ఈ అమెరికా పరిపాలించిన అధ్యక్షుడే రమ్మంటే మేము వెళ్ళిపోతే నన్ను పుట్టించి నన్ను కాపాడి ఈ యొక్క విమానమును కనిపెట్టడానికి తెలివినిచ్చిన నా అధ్యక్షుడికి కోపం వస్తుంది. నేను వెళ్ళను,
ఇదిగో నన్ను పెంచి నన్ను పెంచి ఇదిగో నా తల్లిదండ్రులకి విలువిస్తున్నాను, అలాగే నన్ను జీవంలోకి రక్షణలోకి నడిపించిన నా యేసయ్యకి నేను విలువిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వారి తీర్మానం ఏమిటట? ఆదివారం ఎన్ని పనులున్నా అన్నీ ఆపేయడమే. అంత విలువండి తెలుసా తీర్మానించు. ఒక అధ్యక్షుడు ఏంటి, అమెరికా అధ్యక్షుడు మీ ఇంటికి వచ్చి, ఏమా మీ ఇంటికి పిలిచి రండి మీకు సన్మానించబోతున్నా అంటే మీకు ఎలాగుంటుంది చెప్పాలి? ఒక దేశం చూడదు, ప్రపంచం అంతా చూస్తుంది మిమ్మల్ని. మీకు ఎంతో విలువ పెరుగుతుంది, ఎంతో ధన్యత, కోట్ల రూపాయలు మీకు లాభం కలుగుతుంది. అలాంటి లాభాన్ని కూడా వాళ్ళు ఏమన్నారు? మాకు అవి వద్దు, ఎందుకంటే మా తీర్మానం ఆదివారం మందిరంలో ఉండాలి. ఏదో మేము రావాలనో లేకపోతే నాకు జనాగం కానీ చెప్పటం లేదు. తీర్మానం చాలా విలువైనది, చాలా విలువైనది. బైబిల్ ఒక తల్లిని చూపించి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. హన్నా, చెప్పండి ఈ మాట. హన్నా ఏంటట? హన్నా చెప్పండి ఈ మాట అందరూ కూడా. ఈమె చేసుకున్న తీర్మానం ఏమైందో తెలుసా? యావత్ బైబిల్లో ఉన్న అంశాలన్నిటిని కూడా రావడానికి కారణమైంది. రాజులు రావడానికి కారణమైంది. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టడైనటువంటి కారణమైంది. దావీదును అభిషేకించడానికి గల కారణమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె తీర్మానం ఏమైందో తెలుసా? ఆమె చేసుకున్న తీర్మానం బట్టి రాజులు లేచారు. రాజులను అభిషేకించే విధముగా తీర్మానం జరిగింది. దావీదును అదేవిధంగా దావీదు వంశమును దేవుడు దీవించడం గల కారణమైంది. ఎలాగో చెప్తాను, క్లుప్తంగా ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఆ తల్లికి పిల్లలు లేరు. తన భర్త ఎంతో ప్రేమిస్తున్నాడు, కానీ ఆ తల్లికి పిల్లలు లేరు. తన సోదరికి మాత్రం, అనగా ఆ యొక్క సోదరికి మాత్రం పిల్లలు ఉన్నారు. దినదినము ఏడిపే, అయ్యో నాకు పిల్లలు లేరే. అంటే ఈ రోజుల్లో ఏమవుతుందో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఆనాడు గంపెడి మంది పిల్లల్ని కనేవారు, అంతేనా? అంతే కాదా? అంతే. ఏంటండి, నాకు నిన్న ఎప్పుడో మా షాపు ఓనర్ యొక్క వారి యొక్క కుటుంబం తెలిసింది. మా అత్త చెప్తుంది, వారు 11 మంది పిల్లలంట. ఎంతమంది అండి? 11 మంది. 6 అబ్బాయిలు, 5 ఆడపిల్లలు. ఎప్పుడు? ఆ రోజుల్లో. అప్పుడు కన్నా మరి ఇప్పుడు కనగలరా? మేము ఒక అమ్మాయికి చచ్చిపోతున్నాం ఆ పాపతోని. మా నిద్రపోనవద్దు రాత్రులు, భయంకరంగా గోల. ఒకరితోనే ఇంత ఇబ్బందులు పడుతున్నాం. 11 మంది 20 మందిని కనేసిన రోజులు అవి. అలాంటి రోజుల్లో పిల్లలు లేరు ఈమెకి. ఎంత ఘోరమండి అండి. పెళ్ళైన వెంటనే ఈరోజు చాలామంది పిల్లలు లేరా అని ఎంతో గోలాడతారే. అలాంటిది ఆ రోజుల్లో 10-20 మంది కానీ రోజుల్లో ఏంటంటే పిల్లలు లేని స్థితి. ఆ తల్లి ఎంతో బాధపడుతుంది. మందిరంకి వెళ్తుంది, వస్తుంది, మందిరంకి వెళ్తుంది, వస్తుంది. ఒకనాడు తీర్మానం చేసుకుంది. మందిరంలో మోకరించింది, ఏడుస్తుంది. ఆమె పెదవులు కదులుతున్నాయి కానీ ఆమె మౌనం, ఆమె దుఃఖం లోపల ఎక్కువైపోతుంది. ఏలి చూశాడమ్మా, నువ్వు తాగిడికి వచ్చావు కాబట్టి వెళ్ళిపో, ఇక సమయం అయిపోయింది, దారం మూసేస్తున్నావు అంటే, నా ఏలిని వాడా, నన్ను ఆ మాట అనొద్దు, నేను దుఃఖపడుతున్నాను, నేను నా దేవుని ఎదుట తీర్మానం చేసుకుంటున్నాను. ఇదిగో నాకు కానీ ఒక కుమారుడు పుడితే, శ్రద్ధగా వినాలి, నాకు కానీ ఒక కుమారుడు పుడితే పాలు విడిచిన మరుక్షణం తీసుకొచ్చి మందులో పడేస్తానంతే. అతడు ఏమవుతాడు నాకు సంబంధం లేదు, నా దేవుడికి నేను సమర్పిస్తున్నాను. నాకు నా యొక్క గొడ్రాలు తనము పోవాలి, ఇది నా తీర్మానం. నా కుమారుడు పాలు విడిచిన మొదలు తీసుకొచ్చి నాకు అప్పచెప్పేస్తాను అంతే, నా దేవుడికి ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఆ తల్లి తీర్మానం చేసుకుంది. అప్పుడు దాకా ఏడ్చింది. వెంటనే ఇంటికి వెళ్ళి మంచిగా భోజనం చేసి పడుకుంది. దేవుడు దర్శించాడు తన భర్త ద్వారా. ఆమె గర్భవతి అయింది. దేవుడు సమూయేలుని దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దాకా ఉన్నాక గొడ్రాలతనం అంతా పోయింది. ఇప్పుడు ఒక కుమారుడికి తల్లి అయిపోయింది. సంతోషం, చాలా సంతోషం. ఆ కుమారుడు ఎదుగుచున్నాడు, పాలు తాగుతున్నాడు. ఈ లోపు ఒక మాట అర్థమైంది. ఏమిటి? అయ్యో నా కుమారుడికి వయసు వచ్చేసింది, పాలు విడిచిపెడతాడు, ఇంకా దేవునికి నేను అంకితం చేయబోతున్నాను అని ఆమెలో ఒక మనసు కలిగింది. వెంటనే, ప్రభువా నేను నీ సన్నిధికి వచ్చేస్తున్నాను, నా కుమారుణ్ణి ఇంకా పాలు విడిచిపెట్టాడు కాబట్టి ఇక్కడ నుండి నా కుమారుడు కాదు, నీ కుమారుడే. జాగ్రత్తగా వినండి. లేక పుట్టాడు. అడిగిన ఏడ్చి ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు కలిగిన ఆ తల్లికి పుట్టిన కుమారుడిని తీసుకెళ్ళి ఏం చేస్తుంది? దేవుడి మందిరంలో పెట్టేసింది. జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైన మాట. ఆ
ఆమె తీర్మానం ద్వారా ఏమైందో తెలుసా? యావత్ ప్రపంచానికి దీవెన వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలును ఆ యొక్క దేవుని మందలో విడిచిపెట్టిన తర్వాత దేవుడు సమూయేలును ఏం చేశాడో తెలుసా? కింగ్ మేకర్గా చేశాడు. ఆయన రాజులను అభిషేకించినట్టుగా దేవుడు సమూయేలును చేశాడు. రాజులు ఆయన ఎదుట మోకరించినట్టు దేవుడు చేశాడు. అనేకులు ఇశ్రాయేలీయులు సమూయేలు ద్వారానే దీవించబడ్డారు. అదేంటి తీర్మానంకున్న గొప్పతనం. అర్థమైందా? తీర్మానంకున్న గొప్పతనం అది. నువ్వు తీర్మానం చేసుకున్న దాన్ని దేవుని మందులో పెడితే, దేవుని సన్నిధిలో పెడితే, అది నీకు కాదు, నీతో పాటు అనేక మంది దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడు అండి, లేకపోతే నా కుమార్తె అండి, నా ఇల్లు అండి, నా ఆస్తి అండి, అవన్నీ అన్న మాట ఒక దినాన్ని పోతుంది. అది నా తండ్రి ఇంటికి, అది నా తల్లి ఇంటికి సంబంధించింది అని నువ్వు చెప్పుకున్నంత మాత్రాన అది నీ దగ్గర నిలబడదు. జాగ్రత్తగా వినండి. నువ్వు తీర్మానించిన తీర్మానం దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజులను అభిషేకించినట్టు సమూయేలును దేవుడు చేశాడండి. తన తల్లి అయిన అన్నా చేసిన ప్రార్థన, అన్న ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు మన ప్రార్థన వినడా? నువ్వు మొక్కుకున్న దాన్ని చెల్లించు, లేకపోతే అది నీకేమవుతుంది? అది నీకేమవుతుంది? చెల్లిస్తే మంచిది, అది నీకు మేలు. నువ్వు ఏం చెల్లించావు? శారీరకంగా వద్దు 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 వద్దు, శరీర సుఖాల కొరకు మొక్కుకోవద్దమ్మా దయచేసి. నా ఆత్మీయ జీవితం అయ్యా, నీవు నన్ను చూచినప్పుడు నా ఆత్మ నీ యందు సంతోషించాలి. నీవు నన్ను చూచినప్పుడు నా యొక్క బ్రతుకును బట్టి నీవు సంతోషించాలి. ఏంటి? చాలామంది ఎప్పుడు 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 వారి యొక్క ఆలోచన బట్టి, వారికి ఉన్న తలాంతులు బట్టి, ఎప్పుడు నా బ్రతికి ఇంతేనా? ఏంటి అమ్మా ఏటట? ఎందుకు నేను ఎంత ప్రార్థన చేసినా ఎందుకు నా బ్రతికి వెళ్ళగా? నేను ఎవరికి నచ్చనే, ఎవరికి నేను ఇష్టపడనే, నేను ఎంత ప్రేమించినా ఎవరో నన్ను ఎందుకు ప్రేమించరు అని అనుకుంటున్నాం కదా. ఎందుకు మనుషులను ప్రేమించడం? దేవుని దగ్గరికి రా, మోకరించు, కన్నీరు కార్చు. ఆ యొక్క గదిలో అనుకోవచ్చు, నా ప్రార్థన దేవుడు వింటాడా? అంటే ఎవరికైనా ఈ యొక్క మాట, ఎవరికైనా ఈ తలాంపు వచ్చిందా? నా ప్రార్థన దేవుడు వింటాడా? ఎవరికైనా వచ్చిందా? చెప్పాలి. నాకైతే వచ్చింది. నా ప్రార్థన దేవుడు వింటాడా? ఎందుకంటే నా బతికేటో నాకు తెలుసు. కానీ దేవుడు వింటాడా అంటే జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు మన ప్రతి ప్రార్థన వింటాడు. నువ్వు ఎలాంటోడు అయినా, ఎంత పాపివైనా, ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా, నీ ఇంటి వారు నిన్ను వద్దనుకున్నా సరే, నా యేసయ్య నిన్ను కావాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క తల్లి తన యొక్క కుటుంబస్తుల చేత అవమానించబడింది. అన్న ఒకవేళ రోడ్డు మీద వెళ్తే తిట్టారేమో, పిల్లలేందని నువ్వెందుకు ఎదురొచ్చావు, రాకూడదని అన్నారేమో. కానీ నా యేసయ్య ఆ తల్లిని కోరుకున్నాడు. చూడు ఎంత గొప్ప ధన్యత. ఆ తల్లికి కుమారునిచ్చి, ఇదిగో రాజులను అభిషేకించినట్టుగా దావీదును అభిషేకించడానికి సమూయేలు వెళ్ళాడని మనం చూస్తున్నాం. ఎవరండి? దావీదును ఒక రాజుగా, ఇశ్రాయేలుకు రాజుగా చేయుటకు సమూయేలు దేవుడు పంపించాడు. ఎంత ధన్యత. మొదటి రాజు ఎవరో? సౌలు, ఇశ్రాయేలుకు. ఆ రాజు ఏదైనా చెయ్యాలనుకుంటే సౌలు సమూయేలు లేకుండా ఏమి చేయడు. నువ్వు ఏం చెప్తే అదే. సాక్షాత్తు రాజ్యాలే సమూయేలు ముందుట ఏమయ్యారండి? మోకరించారు. తీర్మానం కొన్న బలము అంత గొప్పది. నువ్వు తీర్మానించుకున్న తీర్మానం దేవుని సన్నిధిలో పెడితే, అనగా నువ్వు తీర్మానించుకున్న తీర్మానం నీ ఆత్మీయ కొరకు, ఆత్మీయ జీవితం కొరకు నువ్వు దేవుని సన్నిధిలో పెడితే దేవుడు దాన్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఏదైనప్పటికీ కూడా నీ బ్రతుకులు ఎంతవరకు ఏం జరిగింది అవన్నీ విడిచిపెడతాం. ఇక నుంచి నూతన తీర్మానం. ప్రభువా, నేను దినదినము నీలో ఎదగాలి, ఇక ప్రార్థనలు ఎదగాలయ్యా, ఎక్కువగా ప్రార్థన చేసుకుంటాను, ఉపవాసం ఉంటాను, వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటానయ్యా నా ఆత్మీయ జీవితం కొరకు. ఇదిగో నీవు వస్తున్నావు, నీవు రాబోతున్నావు, నీవు వచ్చే సమయానికి నేను సిద్ధపడి ఉండాలి. ఇది తీర్మానం. అంతేగాని డబ్బులు కొరగటం లేదు, ఐశ్వర్యము కొరగటం లేదు. దేవుడు నీ ధనము, నీ పప్పలు, నీ పిండి వంటలు, నీ యొక్క భోజనాలు ఏం వద్దా ఆయనకి కావాల్సింది నీ మనస్సు, నీ హృదయం ఏ విధంగా ఉన్నది, నీ ఆత్మ దినదినం అభివృద్ధి చెందుతుందా లేదా దిగజారిపోతుందా? జాగ్రత్తగా వినాలి. దేవుడు చెప్తున్న మాట, నీవు మొరుకున్న మొరుకుబళ్ళు ఆయన సన్నిధిలో చెల్లించు, లేదా అది నీకు పాపం అవుతుంది. ఏదో విధంగా దేవుడు అది తీసుకుంటాడు, కానీ అది నీకు ఏమవుతుంది? పాపం అవుతుంది. జాగ్రత్తగా వినండి. చివరిగా ముగిస్తున్నాను. ఏం తీర్మానం చేసుకున్నాం? నీ మొక్కుబళ్ళు ఏమిటి? ఏం మొక్కుబడి చేసుకున్నాం? నా కుమారుడికి మంచి ఉద్యోగం వస్తే నేను చేస్తాను, అదొద్దు అయ్యొద్దు, ఆ తీర్మానాలు కాదు. అయ్యా, నా కుమారుడు రక్షణలోకి రావాలి,
నా కుటుంబం రక్షణలోకి రావాలి, నా భార్య మారాలి, నా భర్త మారాలి ప్రభువా, ఇది నా తీర్మానం. వాళ్ళు వచ్చేంత వరకు ఉపవాసం మానను, వారు రక్షణలోకి వచ్చేంత వరకు నేను. చూడండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఒక దేశ రక్షణ కొరకు కొన్ని వందల ఏళ్ళు ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. తెలుసండి ఎవరో? మన దేశ రక్షణ కొరకు కొన్ని వందల సంవత్సరాలుగా ప్రార్థనలు చేస్తున్నారు మన కొరకు. జకరియా టానిఫోమ్ గారని, మన భారతదేశం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. మన రక్షణ ఆయన చనిపోయాడు, ఇప్పుడు వారి కుమారులు కుమార్తెల చేతిలోకి వెళ్ళింది, వారు వయసు అయిపోతుంది. అనేకులు మన ఇండియా మ్యాప్ను పట్టుకొని వారు చెయ్యి వేసి ప్రార్థన చేస్తారు. దేని కొరకు తెలుసా? అయ్యా ఇండియాను నీకు ఇష్టకరంగా మార్చు, ఇండియాలో ఉన్న ప్రభు ప్రతి ఒక్కరిని అయ్యా నీ కుమారులు కుమార్తెలుగా మార్చు. వారి తీర్మానం అదట. వారి నాన్నగారు ఏడు తెలుసా? జాగ్రత్తగా వినండి అమ్మా, దేవుడు ఏ విధంగా దీవించాడు, డబ్బుల కొరకు చెప్పడం లేదు. ప్రభు ఇండియాను కానీ మారిస్తే, నువ్వు ఇండియాని కానీ ప్రభు మార్చి అక్కడున్న ప్రతి ఒక్క పాపమును తొలగించండి. అక్కడున్న ప్రతి ఒక్క ప్రభు భయంకరమైన అయాతని అక్కడ భయంకరమైన క్రైమ్ రేట్ పెరిగిపోతుంది అయ్యా. అనేకులు ప్రభు మానవంగాలు, దొంగతనాలు, వ్యభిచారం అనేక విధాలుగా పెరిగిపోతుంది. అవన్నీ తీసి పారేయండి. చూడండి, మన ఇండియా కొరకు ప్రార్థించిన వారిని దేవుడు విడిచిపెట్టలేదండోయ్. ఎప్పుడో 1950-60 సంవత్సరాల్లో వేసిన కానుక వారు ఇప్పుడు లెక్కెడుతున్నారట తీసి. అర్థమవుతుందా మీకు? వారికి ఆఫ్రికా ఖండంలో దేవుడు వారికి ఇచ్చిన స్థలం కొన్ని వేల ఎకరాలు ఆ మందిరం ఉంటుందట. ప్రతినిత్యము ప్రార్థనే, ప్రతినిత్యము ప్రార్థనే. వారికి వచ్చే కానుకలు ఎందుకు చెప్తున్నానంటే, మనకి దీని మీద ఎక్కువ ఆశ ఉంటుంది కాబట్టి అది చెప్తున్న మాట. ఆ కానుకలు లెక్క పెడతారట ప్రతిరోజు. 1970 సంవత్సరంలో వేసిన కానుక ఇప్పుడు లెక్క పెడుతున్నారట వారు. అవి ఎందుకు పని చేయవు అనుకోండి, ఎందుకంటే అప్పుడు నోట్లు ఇప్పుడు నోట్లు ఉండవు. కానీ దేవుడు అలా దీవిస్తున్నాడట. వారికి వచ్చిన ఒక ధనము అనేకులకు పంచుతున్నారట. అనేక పేద దేశాలకు పంపించి అక్కడ మిషనరీలుగా వాడబడుతున్నారు. తన తండ్రి అయిన ఆ యొక్క జఫరియా టానిఫామ్ గారు చేసిన ప్రార్థన తీర్మానం. జాగ్రత్తగా వినండి. దేవుడు ఈరోజు మనం ఏం తీర్మానం చేసుకుంటున్నాం? ఆ యొక్క జకరియా టానిఫామ్ గారు ఒక మాట చెప్పాడు తన కుమార్తెమా, నేను ఉండొచ్చు, నీవు ఉండొచ్చు, మనం ఉండకపోవచ్చు, కానీ నేను చేసుకున్న తీర్మానం ఎల్లవెల్ల కొనసాగాలి. ఆయా ప్రతి దేశాల మీద వారి చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నారు. అందునిమిత్తం ఈరోజు మనం క్షేమంగా జీవిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆఖరి కానీ ఈ తీర్మానం ఏమిటి? నీ మొక్కుబళ్ళు ఏమిటి? ధనం కొరకు మొక్కుకోవద్దు దయచేసి. అది నీకు వస్తూనే ఉంటుంది, దేవుడు ఇస్తూనే ఉంటాడు, దాని కొరకు కాదు. నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది? అయ్యా నీకు ఇష్టకరంగా నేను ఉండాలి, ఇక నేను తీర్మానం చేసుకుంటున్నా. ఇక్కడ నుండి లోకము కానీ, లోక ఆశలు కానీ, అన్యాచారాలు కానీ నేను పాటించను. ఇది నా తీర్మానం. నేను దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను. చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ నన్ను ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ, ఎవరైనా దేని కానీ పిలిచినా సరే, అన్యాచారాలు జరిగితే అక్కడి నుంచి వచ్చేస్తాను ప్రభు అని ఎన్నోసార్లు నేను దేవుని దగ్గర ప్రకటన చేసుకున్నాను. అలాగే ఒక పెళ్ళి నా దగ్గరికి వచ్చింది. ఆ పెళ్ళి వచ్చినప్పుడు వారు నాకు చెప్పిన మాట, అమ్మ అయ్యా మీరు అధ్యక్ష చేయాలి ఈ పెళ్ళికి మరి అంటే, అప్పుడు నేను ఒకటి అడిగాను, అయ్యా పెళ్ళిలో తాళిబొట్టు ఉండడానికి వీలు లేదు, పెళ్ళిలో మెట్లు పెట్టడానికి వీలు లేదు, దండలు వేయడానికి వీలు లేదు, ఏ విధమైన అన్యాచారాలు జరిగితే నేను అక్కడ ఉండను అంటే, బాబు అలాగైతే నువ్వు ఎలా బ్రతకగలవు? అలాగైతే ఎక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి అంటే, ఇది దేవునికి వ్యతిరేకం. అన్యాచారాలు ఎందుకు? అది విడిచిపెట్టి వచ్చాం కదా అన్నందుకు నన్ను పెళ్ళికి పిల్లలే. దేవునికి స్తోత్రం అనుకున్నాను నేను. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్పేసాను వాళ్ళకి, తాళిబొట్లు కట్టకూడదు, దండలు వేయకూడదు. నా వివాహంలో ఏ విధమైనది రాకుండా జాగ్రత్త పడ్డానండి నేను. అన్యాచారాలకు చోటు ఉండని పెళ్ళికి నేను ప్రభువా ఒకవేళ చోటు ఉంటే వెళ్ళనంతే. ఇదే ప్రార్థన, ఇదే నా తీర్మానం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే అన్యాచారంలో జరిగితే అక్కడ పారిపోతా ఉండను. ఎందుకంటే నువ్వు ఏం చేసినా దేవుడు క్షమిస్తాడు, కానీ అన్యాచారాలు జరిగితే, విగ్రహారాధన జరిగితే దేవుడికి కోపం ఎండోయి, మన బ్రతుకులు బాగోవు. జాగ్రత్త, జాగ్రత్త. నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించకపోతే అది నీకు ఊరు అవుతుంది. దేవుడు సెలవిస్తున్నమాట, పాపము అది నీకు అవుతుందట. కనుక దేవుని సన్నిధిలో మొక్కుకున్న మొక్కు ఏమిటి జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.